నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు జై గారు రచించిన అమ్మా నేనొచ్చానే అనే కథను విందామండి. ఈ కథ 14/5/1993 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. సూరమ్మకు అప్పుడు మెలకువ వచ్చింది. ఆత్మ నిద్రావస్థలో ఉన్న హృదయాన్ని ఆలింగనం చేసుకుని మేల్కొలుపు పాడగానే సూరమ్మ స్మృతిలోకి వచ్చిన జ్ఞాపకం కొడుకు అంకప్ప చౌదరి జ్ఞాపకాల ఒత్తిడికి బరువుగా వాలిపోతున్న కనురెప్పల్ని కదిలించి మంచం మీద నుంచి లేచి కిటికీ వైపు ఆతృతగా చూసింది. భూదేవి కడుపున నిండుగా పండిన ఒత్తైన వరికంకుల పైరు, మంచుమాయలో ఒదిగి ఉన్న పసుపు బారుతున్న వరికంకుల్ని చూడగానే అనుభవాల శిథిలాలలో ముడుచుకున్న సూరమ్మ మొహంలో నెమ్మదిగా కాంతి పరుచుకోసాగింది. నెమ్మదిగా పక్క మీద నుంచి లేచి తలుపులు వేసుకుని బయటకు అడుగుపెట్టింది. సూరమ్మ అరికాళ్ళు చల్లటి మట్టిని తాకగానే కాళ్లల్లో ఉన్న జీవకణాలు ఫౌంటైన్ హెడ్స్లా ఒక్కసారి ఉత్సాహాన్ని వెల్లువలా పైకి తోశాయి. అంతే, ఒక్కసారి సూరమ్మ ఒళ్ళు పులకరించింది. కళ్ళు ఆత్మీయంగా చెమర్చాయి. ఇంకా డిసెంబర్ మంచు తెరలు దట్టంగా వ్రేలాడి ఉన్నాయి. ఆత్మ మాయ తెరల్ని తొలగించుకుంటూ సూరమ్మ పరమాత్మ వైపు నడిచినట్టు సూరమ్మ వరిచేల వైపు నడిచింది. నిండుగా 70 ఏళ్ళు ప్రతి నిమిషం అనుభవించిన సూరమ్మ శరీరం మంచు తెరలకి వణికి ముడుచుకుపోలేదు. సరికదా, పోరాటానికి సిద్ధమైన వీర సైనికుడిలా అప్రమత్తంగా నిలిచింది. తగ్గిన చూపుకి మసగ్గా కనిపిస్తున్న నిండు వరికంకుల్ని అరిచేతుల స్పర్శతో కావలించుకుంది. ఎక్కడో విశ్వంలో ఆ వైపు వెలుతుర్ని ప్రసరిస్తున్న సూర్యభగవానుడు ఈ తల్లి స్పర్శకి పులకరించి తిరిగి బాలబానుడై మాతృత్వం వైపు తిరుగుతూ మంచు తెరలని నెమ్మదిగా ఒత్తిగించుకుంటూ భూమాతతో పాటు సూరమ్మని తన నులివెచ్చని గుండెకి హత్తుకోవాలనే తపనతో లేత కిరణాల చేతుల్ని చాచాడు. సూర్యకిరణాల వెలుతురులో జలకాలాడిన వరికంకులు బంగారు పసుడి కాంతితో మెరుస్తూ సూరమ్మకి క్రొత్త చూపుని ప్రసాదించాయి. మరో రోజులోకి నిజంగా జన్మించిన పసికందుల సూరమ్మ వరికంకుల్ని 2 గుప్పెళ్లతోనూ గట్టిగా పట్టుకుంది. కొన్ని శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రియుడి స్పర్శకి పులకరించిన ప్రియురాలులా వరికంకులు సూరమ్మ గుప్పిళ్లలోకి ఒదిగిపోతూ ఆనందాతిరేకంతో స్పందిస్తూ ధాన్యపు గింజల్ని జలజలా రాల్చాయి. అరిచేతుల్లో బంగారు కాంతులీనే గింజల్ని చూడగానే సూరమ్మకి కిచకిచలాడుతూ తన ఇంటి గుమ్మం చూరుల్లో సరాగాలాడే పిచ్చుకల జంట గుర్తొచ్చింది. ఆ జ్ఞాపకం ముడతలు పడిన సూరమ్మ మొహాన్ని కాంతివంతం చేస్తూ ప్రఫుల్లంగా మార్చింది. వెంటనే పసిపిల్లాడు ఆతృత పడుతూ తల్లి స్తనాన్ని నోటితో వెతుక్కున్నట్టుగా సూరమ్మ చేతులు 4 పండిన కంకుల్ని కోశాయి. కోసిన కంకుల్ని రొమ్ముకు అదుముకుంటూ ఇంటివైపు నడిచింది. అంకప్ప చౌదరికి మెలకువ వచ్చింది. ప్రక్కకు తిరిగి టైం చూసుకున్నాడు. 7:30. లేచి గబగబా టాయిలెట్లో దూరి షేవ్ చేసుకుని స్నానం చేసి సూట్ వేసుకుని టై కట్టుకుని హాల్లోకి వచ్చి సాక్స్ తొడుక్కుని షూస్ మెకానికల్గా వేసుకున్నాడు. అప్పటికి సౌమ్య అతని చుట్టూ 12 సార్లు తిరిగి ఉంటుంది. టీ కావాలా, టిఫిన్ పెట్టనా, టై నాట్ వేయనా, షూలేస్ బిగించనా అని ప్రతి ప్రశ్నకి సమాధానంగా తల చిన్నంగా అడ్డంగా తిప్పి మెకానికల్గా తయారవుతూ బ్రీఫ్ కేస్ అందుకున్నాడు. టైం 8:15. ఫాస్ట్గా వెళితే 8:30కు ఆఫీసుకు చేరుకోవచ్చు. వెళ్ళగానే ముందు చాందండుకోక వాళ్ళకి ఫైల్ చూడాలి. ఆ రోజు అపాయింట్మెంట్స్ గుర్తుకు తెచ్చుకుంటూ బయటకు నడిచాడు. సౌమ్య వెనకే వస్తూ, మీకు ఇష్టమైన కాకరకాయ వేపుడు, మజ్జిగ పులుసు, ఉలవల చారు చేశాను, క్యారేజ్ పంపనా అంది మెల్లగా. ఆ ప్రశ్నకి చౌదరి భార్యని బ్లాంక్గా చూశాడు. తర్వాత ఆమె చెప్పింది తట్టగానే, వద్దు, నాకు లంచ్ అపాయింట్మెంట్ ఉంది అనేసి గ్యారేజ్లో నుంచి పియట్ తీశాడు. ఆమె తలుపు తీసింది. మరో నిమిషం పియట్ దూసుకుపోయింది. సౌమ్య మౌనంగా లోపలికి వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా, ఖాళీగా, జీవితం, అనుభవాలు, అనుభూతులు తనని తప్పించుకుని తిరుగుతున్నట్టుగా అనిపించి మనసంతా శూన్యంలో కలిసిపోయినట్టయి సోఫాలో కూలబడింది. సిటీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న కొడుకు కూతురు గుర్తుకు వచ్చారు. ఆమెకు ఎందుకో ఎవరినో గట్టిగా కావలించుకుని బోరుమని ఏడవాలనిపించింది. అలా అనిపించగానే అత్త గుర్తొచ్చింది. 12 ఏళ్ల క్రితం
అయినా ఎన్నో యుగాల నాటి జ్ఞాపకంలా ఉంది. కట్నం ఇచ్చుకోలేని మధ్యతరగతి తండ్రి, తన వెనుకనున్న 2 చెల్లెళ్ళు, తన ఎంఏ సోషియాలజీ చదువుకుంది. దిగులుగా విరక్తిగా ఉండే రోజుల్లో సూరమ్మ తన చదువుని అందాన్ని ఆప్యాయంగా స్పర్శించి కొడుకు కోసం ఎన్నుకొంది. అప్పుడు చౌదరి జిఎం కాదు, ఒక మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్. తల్లి ఉత్తరం రాయగానే వచ్చాడు, తాళి కట్టాడు. 3 రాత్రులు తనకి నిస్సారంగా, అతనికి మెకానికల్గా నడిచాయి. కానీ అత్త తనని ఆప్యాయంగా గుండెలు కదుముకుని నుదుటి మీద పెట్టిన ముద్దుకి పులకరించిన తనకి ఇప్పటికీ భర్త ఒక పజిల్. అతను ఎందుకంత ప్రాక్టికాలిటీ పేరుతో మనుషులకి కాదు మనసులకి దూరంగా ఉంటాడు? పిల్లల్ని కూడా తమ దగ్గరగా కాకుండా సిటీ రెసిడెన్షియల్ కాన్వెంట్లో జాయిన్ చేశాడు. తన అభిప్రాయాల గురించి కానీ పిల్లల ఇష్టాయిష్టాల గురించి కానీ అతను ఎన్నడూ పట్టించుకోలేదు. తాము అసలు అతని ఆలోచనల్లోకి ఎంటర్ అవలేకపోయారు. కానీ తల్లి, తన ఎగ్జిస్టెన్స్కి రూపం కల్పించిన తల్లి అయినా ఈయనకి గుర్తుందా? అలా అనుకోగానే సౌమ్యలోంచి చిన్న నిట్టూర్పు. సూరమ్మ కంకుల్ని తెచ్చి పురుకోసకు కట్టి ద్వారబంధానికి వేలాడదీసింది. శ్రీరంగడి మెళ్ళలో ఆముక్త మాల్యద వరమాల వేసినట్టుగా లోపలికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా. కానీ ఆ నిశ్శబ్దం అంకప్ప చౌదరి బాల్యపు తరంగాల్ని తనలో ఇముడ్చుకున్న టేప్ రికార్డర్. ఆ తరంగాలు సూరమ్మకు మాత్రం రాగయుక్తంగా వినిపిస్తూ ఉంటాయి. వాటిని వింటూ తన రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటుంది. వయసు 36 దాటుతుండగా సూరమ్మ కల ఫలించింది. అంకప్ప చౌదరి ఆమె కడుపున పడ్డాడు. అంకప్ప చౌదరి భూమిని పడకుండానే సూరమ్మ భర్త నాగప్ప చౌదరి భూమిని వదిలాడు. వితంతువుగానే ఒంటరిగా 2 ఎకరాల పుడమ తల్లిని నమ్ముకుని రేయింబౌళ్లు చాకిరీ చేసి కొడుకుని కంటిపాపలా చూసుకుంటూ పెంచింది. తల్లి లేని తనని తండ్రి తల్లిలా పెంచిన వైనం మనసులోనే ముద్రపడిపోయిందేమో. తండ్రి పేరు అంకప్ప చౌదరి అని కొడుకు పెట్టుకుని ఆప్యాయంగా తండ్రిని పిలిచినట్టే కొడుకుని కూడా అయ్యా అని, లేగదోడ తల్లిని అంబా అని పిలిచినట్టే పిలుచుకునేది. కొడుకు జ్ఞాపకాల బరువు పెరగగాని సూరమ్మ హృదయం బరువైనట్లయింది. కుంపటి దగ్గరగా మెల్లగా లేచి కుడి చేత్తో గుండెను రాసుకుంటూ గుమ్మం దాటబోయి కూలిపోయింది. క్రింద పడటంతో గోడ తగిలి నుదురు చిట్లింది. ఆ బాధను తట్టుకోలేక ఎక్కడో సిటీ జీవితం మధ్య చిక్కుకుపోయిన కొడుకుని తలుచుకుంటూ అయ్యా అని మూలిగింది. బొంబాయి నుంచి వచ్చిన తన కంపెనీ డైరెక్టర్ మున్షీతో లంచ్ చేస్తున్న అంకప్ప చౌదరికి ఒక్కసారిగా పొలమారింది. లోపల నుంచి తెరలుగా వస్తున్న దగ్గుని టేబుల్ మేనర్స్ కాదని ఆపుకున్న చౌదరి కళ్ళల్లో నీళ్లు దూరాయి. పొలంలో కోతలకి వచ్చిన ఆడకూలి సూరమ్మతో చెప్పి 4 కూరలు పట్టుకెళ్దామని వచ్చింది. వస్తూనే గుమ్మం దగ్గర ధ్వజస్తంభం నిలువునా విరుచుకు పడిపోయినట్టు ఒరిగిపోయిన సూరమ్మని చూడగానే ఊళ్ళోకి పరిగెత్తి ఆచారి గారిని తీసుకువచ్చింది. ఆచారి గారు వచ్చిన ఆయుర్వేద కషాయాన్ని చప్పరిస్తూ లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తూ, ఆచారి గారు, అయ్యకు 4 ముక్కలు రాయాలండి, ఉత్తరం ఇస్తారా అంది తడారిపోతున్న గొంతును పిగుల్చుకుంటూ. కొడుక్కి పెళ్లి చేసి దూరాభారం పంపాక కేవలం తన అయ్యకు ఉత్తరం తీసుకోవడానికి, మాటని అక్షరంలో అనువదించడానికి ఆచారి గారి దగ్గర ఓనమాలు దిద్దింది. ఆచారి గారు అందించిన ఉత్తరాన్ని కలంతో స్పర్శిస్తూ వణికే చేత్తో అక్షరాల్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. అప్పటికి సూర్యుడి మధ్యాహ్నానికి వచ్చి ఆ ఇంట్లోకి చూరల నుంచి నిలువునా చొరబడి సూరమ్మని దీనంగా గమనిస్తున్నాడు. సూరమ్మ కలం పట్టుకునే సత్తువలేక జార విడుస్తూ నిస్పృహగా తల ఎత్తింది. నీళ్లు నిండిన కన్నీటి తెర అవతల పిచ్చుకలు కిచకిచలాడుతూ వరికంకుని తినడం కనిపించింది. దూరంగా ఎండలో పచ్చగా మెరిసిపోతున్న బంతిపూలు. వాటిని చూడగానే మనవలు మనవరాలు గుర్తొచ్చారు. ఆత్మని కూడగట్టుకుని కళాన్ని అందుకుంది. ఏదో కాలక్షేపం కోసం నిరాసక్తిగా నవల చదువుతున్న సౌమ్య పోస్ట్మెన్ అందించిన ఉత్తరం, దాని మీద చిరునామా రాత తీరు చూడగానే అర్థమైంది అత్త రాసింది అని. ఇది ఎన్నో ఉత్తరం? క్రమం తప్పకుండా జవాబుకి ఆశించకుండా ప్రతి వారం వచ్చే 100 ఉత్తరాల్లో ఇది ఎన్నోది? కవర్ చింపింది. అది చదువుతుంటే
ఇన్ని రోజులుగా బయటకు రానీకుండా అదిమి పెట్టుకున్న నిస్సహాయత దుఃఖం ఒక్కసారిగా బడబాగ్నిలా రగిలి లావాలా ఎగదన్నుకు వచ్చింది. తామంతా కలిసి ఊరికెళ్ళి 6 సంవత్సరాల పైన అవుతోంది. ఆయనకి కుదరదు. పిల్లలకి సమ్మర్లో కూడా స్టడీస్ కోచింగు. ఇక తను మళ్ళీ ఒకసారి ఆమె కళ్ళు ఉత్తరంలోని వాక్యాల వెంట, తల్లి కనబడకపోతే కనిపించే దారుల వెంట పరుగులు తీసే లేగదూడలా ఆతృతగా కదిలాయి. నా అయ్యా, ఒకసారి నిన్ను చూడాలనుందయ్యా. కడసారి ఈ చూపులతో నిన్ను నింపుకోకపోతే ఈ ముసలి ప్రాణం బొందుని వదిలి ఎగిరిపోతుందేమోనని భయంగా ఉందయ్యా. నీకు క్షణం తీరిక ఉండదని తెలుసయ్యా. నా కోసం నీ పనులు చెడగొట్టుకోమాక. కానీ అయ్యా, నా పేణం గిజగిజలాడుతోందిరా. ఒకసారి ఒక సెకను నీ మొహం ఈ ముసల్దానికి చూపించరా. అడుసులో కూరుకుపోయిన లేగదూడలా నా గుండె గొబగొబలాడుతోందిరా. తనకు తెలిసి అత్త ఇంత బెంబేలు పడుతూ ఎప్పుడూ ఉత్తరం రాయలేదు. ఒంటరిగా పొలాల మధ్య బతుకుతూ కూడా తన కేకాకితనం గురించి, వృద్ధాప్యాన్ని గురించి భయపడిన ఆవిడ మృత్యువు గురించి రాసిందంటే ఒక నిర్ణయానికి వచ్చి సౌమ్య ఫోన్ డయల్ చేసింది. హలో, ఎస్, ఐ యామ్ మిసెస్ చౌదరి. ఆపరేటర్ సౌమ్యకి అంకప్ప చౌదరికి కనెక్షన్ ఇచ్చింది. హలో, నేను సౌమ్యని అన్నాడు. అత్త ఉత్తరం రాశారు. నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఉత్తరం రాస్తే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేటంత మతిపోయిందా నీకు అన్న చిరాకు అర్థంగా ధ్వనించింది. ఉత్తరంలో అంటూ చెప్పబోతున్న ఆమె మాటల్ని కట్ చేస్తూ, రాత్రి నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అంటూ రిసీవర్ క్రెడిల్ చేశాడు. తను కూడా రిసీవర్ పెట్టబోయి ఆగి సెకండ్ తర్వాత రైల్వే స్టేషన్కి ఫోన్ చేసి టైమింగ్స్ కనుక్కుంది. వెంటనే భర్తకి స్లిప్ రాసి పక్క ఇంట్లో ఇచ్చేసి చిన్న సూట్ కేసుతో బయలుదేరింది. రాత్రి 11 దాటుతోంది. ట్రాఫిక్ అంతగా లేకపోవడంతో డ్రైవింగ్ స్మూత్గా ఉంది. ఆ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో అతని వర్కింగ్ స్పిరిట్ని డైరెక్టర్స్ ఎప్రిషియేట్ చేస్తూ బెంగళూరులో ప్రారంభించే కొత్త బ్రాంచ్కి సూపర్వైజ్ చేయమని, అది సెటిల్ అవ్వగానే కంపెనీ ఎండీగా అతన్ని ప్రమోట్ చేస్తామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా దృష్టిలో పెట్టుకుని శ్రమించిన టార్గెట్ని చేరుకోబోతున్నాడు. కానీ అతడికి ఆ ఫీలింగ్ అనుకున్నంతగా ఎగ్జైట్మెంట్ని ఇవ్వడం లేదు. ఇదే కాదు, రీసెంట్గా అతను వర్క్ పరంగా సాధించిన ఏ విజయం, అభినందన అతని మనసుని అంటలేకపోతున్నాయి. అదో రకమైన స్టిల్నెస్ అతనిలో పేరుకుపోతోంది. ఏ రకమైన అవుట్లెట్ లేకపోవడం దానికి కారణం కావచ్చు. కానీ అవుట్లెట్ అంటే ఏమిటి? డ్రింక్ చేయడం, క్లబ్లో బిలియర్డ్స్, గోల్ఫ్ ఆడడం, అప్పుడప్పుడు 5 స్టార్ హోటల్స్లో అందమైన అమ్మాయిలు, ఇవన్నీ తనకు తెలుసు. కానీ ఎందుకో ఇవేవీ తనని కలవరం చేయలేకపోతున్నాయి. జీవితంలో ఏదో మిస్ అవుతున్నాను, ఏదో స్పందన. అది ఏమిటి? అతని బ్రెయిన్ తీవ్రంగా సమాధానం కోసం వెతుకుతోంది. గేటు దగ్గరికి రాగానే కారు హారన్ మ్రోగించాడు. హారన్ సౌండ్ వినగానే హడావిడిగా వచ్చే సౌమ్య రాలేదు. 4-5 సార్లు ట్రై చేసి అతనే కారు దిగి గేటు తీసుకుని లోపలికి వచ్చి తలుపు తట్టబోయి ఆగాడు. తలుపుకు వేలాడుతున్న తాళం కప్పును చూడగానే అతనిలో అదో రకమైన స్తబ్దత. వెంటనే ఏదీ ఆలోచించలేకపోయాడు. ఆ షాక్ నుంచి తేరుకుంటూ సౌమ్య చెప్పా పెట్టకుండా ఎప్పుడూ ఇలా వెళ్ళలేదు అని అనుకుంటూ ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. అతని 6th సెన్స్ సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది అని హెచ్చరిస్తోంది. ఏ విషయం తేల్చుకోలేక అలాగే నిల్చుండిపోయాడు, మూసిన తలుపుల్ని తాళాల్ని చూస్తూ. అంకుల్ అన్న పిలుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఆంటీ ఇమ్మంది అని చిన్న స్లిప్ కీ ఇచ్చి వెళ్ళిపోయాడు. మెకానికల్గా అవి అందుకుని స్లిప్ ఇప్పాడు. నేను అత్తని చూడడానికి వెళుతున్నా అని మాత్రం ఉంది అందులో. ఇక అతనేం ఆలోచించలేకపోయాడు. తాళం చెవిని అలాగే పెయింట్స్ ప్యాకెట్లో వేసుకుని వెనక్కి వచ్చి కారెక్కాడు. మధ్యలో పెట్రోల్కి తప్ప అతను ఎక్కడా ఆగలేదు. ఎడారిలో దప్పికతో ఒయాసిస్ కోసం ప్రాణాలు ఒగ్గబెట్టుకుని పరుగెడుతున్న ప్రయాణికుడిలా ఉన్నాడు. సాయంత్రం నీరెండ వాలుతుండగా ఊరి చేరాడు. ఇంటి ముందు గుంపులుగా ఉన్న జనాన్ని చూడగానే అతనికి అర్థమైంది. కారు దిగలేక అతను అలాగే స్టీరింగ్ వీల్ మీదకి ఒరిగిపోయాడు. భుజం మీద పడిన చల్లటి స్పర్శకి తలెత్తాడు.
కన్నీటి చారకలతో నిండిన మోముతో సౌమ్య. ఆమె చెయ్యి ఆసరాగా పట్టుకుని చౌదరి కారు దిగాడు. ఆమె మీదే ఆధారపడుతున్నట్టుగా నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. నవ్వారు మంచం మీద వడలిపోయిన శరీరంతో, చెదరని ఆత్మీయత, చిన్న చిరునవ్వుతో ఉన్న తల్లి దగ్గరగా వెళ్ళి అలాగే ఆవిడ్ని నిలువునా పరికిస్తూ నిల్చుండిపోయాడు. చేతులు ఎండిపోయి ముడతలు పడిన చర్మంతో జీవరహితంగా పడి ఉన్నాయి. ఆ చేతులే కదూ తన చిన్న నోరిని స్తనాలకి చేర్చుకుని పాలిచ్చి పెంచాయి. నిద్రలో కలవరిస్తూ గుక్క పెడితే జోకొట్టాయి. తనని అపాదమస్తకం స్పర్శిస్తూ గుండెలకు అదుముకున్నాయి. గోరు ముద్దల్ని అందించాయి. కాలేజీలో తన అడ్మిషన్ కోసం మిగిలిన బంగారు మురుగుల్ని అమ్మి అమ్మ చేతులు బోడుగా మిగిలాయి. తన కోసం అక్షరాలను నేర్చుకుని తనని అందుకోవడానికి ప్రయత్నించాయి. కానీ తన చేతులకి శక్తి వచ్చాక ఒక్కసారంటే ఒక్కసారి తనకు జీవం పోసిన అమ్మ చేతుల్ని ఆప్యాయంగా అందుకుని తన స్పర్శతో కృతజ్ఞత చెప్తున్నాడా? నిశ్శబ్దంగా అతని బుగ్గ మీద నుంచి ఒక కన్నీటి చుక్క జారి గుండెల మీద పడి ఇంకిపోయింది. భూమి తల్లితో కలిసి అడుగులు వేసి పగుళ్ళు వారి అరిగిపోయిన కాళ్ళు. ఆ కాళ్ళ మీదే కదూ కూర్చుని ఉయ్యాలలూగుతూ కేరింతలు కొట్టాడు. ఆ పాదాల అడుగుల్లో అడుగులు వేస్తూ నడక నేర్చుకున్నాడు. మట్టి తొక్కి ధాన్యాన్ని పండించిన పాదాలు, పేడ తొక్కి పిడకలు వేసి వాటిని అమ్మిన డబ్బుతో కదూ తను చదువు నేర్చాడు. తన 10th పుస్తకాలు కొనడానికి ఆ కాళ్ల వెండి మురుగులే కదిలి వెళ్ళిపోయాయి. కానీ తను నిలబడడం నేర్చాక ఆ పాదాలకి తన శిరస్సునాంచి ఎందుకు మొక్కడం మర్చిపోయాడు? మూసుకుపోయిన ఆ ముసలి కళ్ళు చూపును తనకు ప్రసాదించాయి. ఎండిపోయి వంకరలు బారిన పెదాల చిరునవ్వులే తనకు ఇన్స్పిరేషన్గా నిలిచాయి. ఎండిన ఆ గొంతు పాడిన లాలిపాటలే తనకు జీవం పోశాయి. చెప్పిన కథలే తన ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి. కూలిపోయిన అరటి చెట్టులా ఉన్న ఆ తల్లి తన రూపుకు ఆధారం. కానీ తనెందుకు ఇన్నాళ్ళు ఈ విషయాన్ని మనసుకు అందనివ్వకుండా తిరిగాడు? తన కోసం ఉవ్విళ్ళూరుతున్న జీవజలంలో ప్రతి బొట్టు ఆవిరిగా మార్చి కుళ్ళిపోయాక స్టూపిడ్లా ఎలా ఇలా నిల్చుండిపోయాడు? ఒక్కసారిగా అతడి హృదయం రద్దలయ్యి అమ్మా అనే కేక బయటకు రాబోయి గొంతులోనే ఆగిపోయింది. ఆ భావానికి తూలి సూరమ్మ కాళ్ళ మీద పడిపోయాడు. సౌమ్య మెల్లగా అతన్ని లేపింది. ఎవరో శవం మీద తెల్లటి బట్ట కప్పారు. చౌదరి తడబడుతున్న అడుగులతో బయటకు వచ్చాడు. సూర్యుడి దుఃఖభారంతో ఎర్రబడిన వదనంతో బరువుగా అస్తమిస్తున్నాడు. వరికంకులు విచారంగా నిస్త్రాణంగా నిల్చుని ఉన్నాయి. ఒక్కసారి అడుగు ముందుకు పడలేక తూలి నేల మీద పడిపోతూ మోకాళ్లపై కూలబడి నేల తల్లిని తన గుప్పెట్లో బిగించుకుని ఆ మట్టిని మొహానికి అద్దుకుంటూ అమ్మా నేనొచ్చానే అని బిగ్గరగా అరుస్తూ పూర్తిగా చాచుకుని పడిపోయాడు. చల్లటి నేల తల్లి తన స్పర్శతో అతన్ని కావలించుకుంది. సూరమ్మ పాదాల స్పర్శతో పునీతమైన మట్టి అతన్ని అతుక్కుంటూ ఓదార్చింది. చేతికి దగ్గరలో తాగుతున్న వరి మొక్కలు మొదలులు అయ్యా నువ్వు వస్తావని నాకు తెలుసురా అని జలజలమంటూ కదిలాయి. సౌమ్య నేల మీద పడి ఉన్న భర్తలో క్రొత్త రూపును చూస్తోంది. అంకప్ప చౌదరి జన్మకే కాదు, ఆ జన్మది విలువ, సార్థకత, స్పందన ఏమిటో తెలియజెప్పి వెళ్ళిపోయిన అత్త గుర్తొచ్చి ఆమె కళ్ళల్లో మరోసారి నీరు ఊరింది. మెల్లగా వెళ్ళి చౌదరి తలని తన ఒళ్ళోకి చేర్చుకుంది. చౌదరి సౌమ్యని చూస్తూ అమ్మకి తెలుసు నేను వచ్చానని, నేను వస్తానని కదూ అన్నాడు బేలగా. సౌమ్య అవునన్నట్టుగా తల ఊపింది. కానీ కొన్ని సంవత్సరాల ముందు నేను వచ్చినట్లయితే, మా అమ్మని దగ్గరికి చేర్చుకున్నట్లయితే కొడుకుగా తన రుణం తీర్చుకుని ఉండేవాణ్ణి అని బోరుమన్నాడు. నిజమే, తమ కోసం అణువణువు హారతిలా వెలిగించిన తల్లి రుణాన్ని, కన్న తల్లి రుణాన్ని, నేల తల్లి రుణాన్ని ఎంతమంది కొడుకులు కూతుళ్ళు తీర్చుకుంటున్నారు? అందరినీ గుర్తించుకుంటారు. స్నేహితుల్ని, కోలీగ్స్ని, చుట్టుపక్కల వాళ్ళని, బంధువుల్ని, అందరినీ. కానీ కనిపెంచిన మాతృత్వాన్ని ఎందుకు తప్పించుకు తిరగాలనుకుంటారు? కథ సమాప్తం అండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి.
మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.